ఇక ఇదే అంశానికి సంబంధించి మనం మాట్లాడుతూ మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. నమస్కారం. రామ్మోహన్ రావు గారు, మనం చూస్తున్నాం కర్ణాటక కాంగ్రెస్ లో అధికారం కోసం సాగుతున్న అంతర్గత పోరాటం మరోసారి రచ్చకైతే కారణమవుతుంది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య వివాదం అంతకంతకుతూ పెరుగుతూ పోతుంది. సీఎం పీఠానికి సంబంధించి ఇద్దరి మధ్య ఒప్పందంపై పుకార్లు కొనసాగుతున్నాయి. అసలు కర్ణాటకలో ఏం జరుగుతోంది? చక్రి గారు, మీకు అట్లాంటి రాజ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. 2 విషయాలు గమనించాలి. మనం మొట్టమొదటిగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదట 2023 2 సంవత్సరాలు పూర్తి అయింది. ఇప్పటికీ ఆనాడు శివకుమార్ అవుతారా సిద్ధరామయ్య అవుతారా అనే వివాదం వచ్చినప్పుడు చాలా బ్యాలెన్స్ గా 4 రోజుల టైం తీసుకున్న ఆనాడు సిద్ధరామయ్యకి అవకాశం ఇచ్చారు. చాలా మంది శివకుమార్ అలిగిపోతారు, లేకపోతే బయటకు వెళ్ళిపోతారు, బీజేపీలో కలుస్తారు, రకరకాల ఊహాగానాలు వచ్చినాయి. కానీ ఒంటి చేతి మీద ఒక రకంగా చెప్పాలంటే పెట్టుబడితో పాటు కష్టపడి గెలిపించిన వాళ్ళ సిద్ధరామయ్య ఎంత పాత్ర అంతకంటే ఎక్కువ పాత్ర మన శివకుమార్, డీకే శివకుమార్ ఉంటుంది. అందుకని ఆయనకు ఉప ముఖ్యమంత్రితో సరిపించారు. కానీ ఆ రోజు ఒప్పందం జరిగిందని మీరు అన్నారు కదా, చాలా వరకు కరెక్ట్ అంటున్నారు. ఎందుకంటే మొదటి 2.5 సంవత్సరాల అనుభవానికి ఇద్దాం, తర్వాత మీ సేవకానికి తర్వాత ఇస్తామని చెప్పి ఒప్పించారని ఒకటి వస్తుంది. కాంగ్రెస్ లో ఏదైనా బహిరంగ రహస్యంగా ఉంటుంది, కానీ ఇది కొంచెం రహస్యంగా ఉంచారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ 2 సంవత్సరాలు దాటింది. ఈ 6 నెలల లోపు అంటే 2025 డిసెంబర్ లోపు నాయకత్వం మారుతుందని ధీమాతోనైతే శివకుమార్ గారు ఉన్నారు. వరం చెప్పాలంటే పార్టీని అంటే అంతకుముందు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మొత్తం అంత పార్టీ మొదలు కాంగ్రెస్ రావడం తర్వాత పాడిపోవడం చూశారు కనుక ఈసారి పకడ్బందీగా అధికారంలోకి వస్తామని చెప్పి 2023 దాకా బాగా కృషి చేసిన వాళ్ళు శివకుమార్ గారు ఒకరు. కానీ ఇప్పుడు ఏమైందంటే వారికి పోటీగా పరమేశ్వరం తయారైండు. ఇప్పుడు ఒకవేళ సిద్ధరామయ్య సీటు ఖాళీ అయింది అంటే వరుసగా పరమేశ్వరం నుంచి మొదలుకొని ఖర్గే గారి కొడుకు కూడా వరుసగా ఒక 3-4 తయారవుతున్నారు. అంటే కాంగ్రెస్ లో ఏదైనా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ లో 2-3 ముద్ర పెడతారు, తర్వాత ఏకాభిప్రాయం అని చెప్పి సీటు కవర్ పంపుతారు, చేస్తారు. కానీ ఆ సంస్కృతి గతంలో ఉంది కదా, ఒకసారి మళ్ళీ ఫెయిల్ అయితే కష్టం, ఆ సంస్కృతి మళ్ళీ వచ్చిందని చెప్పి ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తాయని వాయిండు. నా ఉద్దేశం నాయకత్వ మార్పు తప్పదేమనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఓడిపోయేవాడు ప్రగల్భాలు పెడతాం. ఇప్పుడు అధిష్టానం వాళ్ళ దగ్గరికి పోయి వచ్చిన తర్వాత నేనే 5 ఏళ్ళు వచ్చే 3 ఏళ్ళు కూడా నేనే ముఖ్యమంత్రిని అన్న మాట మన సిద్ధరామయ్య గారు అంటున్నారంటే కొంత బేలతరని అంటున్నారు. అందుకని ఇప్పుడు శివకుమార్ ఏం చేస్తున్నారు, దానికి ప్రతిగా ఒకటి మాట్లాడింది అనుకోండి, వచ్చే అవకాశాలు పోతాయి. అందుకు ఆయన చెప్పింది కరెక్టే, వాళ్ళు తెలుసుకుంటారు. అక్కడ అధిష్టానం ఏం చెప్తే అది కరెక్ట్, నేను మాట్లాడను, ఆ ప్రశ్న నా మీద ఎందుకు ఇంత ఆసక్తి అన్న మాట ఏంటంటే నర్మగర్భంగా ఇప్పుడు తొందరపడి సిద్ధరామయ్య మాట్లాడిన అనే మాటని చెప్పకని చెప్పారు. రాజకీయాల్లో అంతకంటే పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే అఖల్ మందుకు ఇటారా కాఫీ అని తెలుగుగల వాడికి సైగ చాలు. కనుక ఇవాళ సిద్ధరామయ్య బయటపడ్డా కూడా శివకుమార్ బయటపడకపోవడానికి అది కారణం. ఆయన ధీమా వేరే ఉంది. అధిష్టాన వర్గం చూస్తుందని ఒకవేళ తొందరపడి సిద్ధరామయ్య కనుక 5 ఏళ్ళు నాదే అని ప్రకటిస్తే ఏం ఊరుకోదు, ఖచ్చితంగా నాకు వచ్చే అవకాశం ఉంటే నాకే వస్తుంది అని చెప్పి ధీమాతో శివకుమార్ అనుకుంటున్నాను. కాబట్టి ముఖ్యమంత్రులు మార్చే సంస్కృతి మొదటి నుంచి కాంగ్రెస్ ఉన్నది కనుక మార్చే అవకాశం లేదని నేను అన్నాను. కానీ ఇప్పుడు ఆ వదనానికి భయపడి చూద్దాం, కొద్ది రోజులు ఆగుదాం అనే ఉద్దేశంగా వేచి చూస్తున్నాను అనుకుంటున్నాను. మార్పు సహజమైతే, మార్పు తథ్యమైతే ఈ డిసెంబర్ నెలాఖరు కానీ లేకపోతే వచ్చే జనవరిలో తప్పనిసరి మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 2.5 ఏళ్ళు అంటే 2.5 లోపబట్ట రెండో ముఖ్యమంత్రి మార్చాలి, నష్టం ఉంది అనే మాట వస్తున్నాడు. కనుక ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు రాకపోవచ్చు. కానీ ఇప్పుడు ఒకవేళ పదవి ఖాళీ అయిందంటే శివకుమార్ కు దక్కుతుందా, లేకపోతే ఇద్దరి మధ్యన సయోధ్యగా పరమేశ్వరం లాంటి ఎస్సీని పెడతారా, ఇవన్నీ ఒక ప్రశ్నార్థకాలు. కనుక పీఠం కదిలిస్తే కొన్ని సమస్యలు ఉన్నాయి, కదిలించకపోతే కొన్ని సమస్యలు ఉన్నాయి. కదిలించకపోతే ఖచ్చితంగా శివకుమార్, డీకే శివకుమార్ ఈ జనవరి దాకా చూస్తారు. వచ్చే 2026లో తిరుగుబాటు బాగుంటే ఎగిరేస్తారని అనుకుంటున్నాను. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాడు శివకుమార్, అధిష్టాన వర్గానికి లొంగే ఉంటున్నాడు. ఈ నిర్ణయం తీసుకోండి, నేను వేచి చూస్తాను అంటున్నాడు. ఈ 6 నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే మాత్రం నాకు అంచనా ఏంటంటే శివకుమార్ గారు తిరగబడి మిగతా పార్టీలతో కలిపి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని నేను అనుకుంటున్నాను. అయితే రామారావు గారు, ముఖ్యమంత్రి పదవి ఖాళీగా లేదని సిద్ధరామయ్య ప్రకటించిన రోజునే కుర్చీ పొందడం అంత సులభం కాదంటూ శివకుమార్ చేసిన వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం కలకలం అయితే రేపుతున్నాయి. అయితే మీరు చూసే ఉంటారు బెంగళూరు అడ్వకేట్ల సమావేశంలో డీకే వ్యాఖ్యలు, ఆయన కుర్చీ కోసం మేము ఆరాటపడుతుంటే మీరేమో కుర్చీ దొరికినా కూర్చోవడం లేదనే వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. అయితే డీకే శివకుమార్ తన మనసులో మాటని ఈ విధంగా వ్యక్తపరిచిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, ఏమైనా స్పందించే అవకాశం ఉందంటారా ఈ వ్యాఖ్యలపైన? ఒకరు మాట్లాడినాక మళ్ళీ ఒకరు మాట్లాడడం బాగుండదని శివకుమార్ వైజ్మెన్ గా ఊరుకున్నాడని నేను అంటున్నాను. ఎందుకంటే ఈ కుర్చీ ఖాళీగా వచ్చే 5 ఏళ్ళు నాదే, వచ్చే 3 ఏళ్ళు నేనే ఉంటా అని బహిరంగంగా ఆయన ప్రకటన చేస్తే
కాదని ప్రకటన చేస్తే ఇద్దరు ధ్వంసుంటా అయింది కదా. ఇప్పుడు ఆయన బయటపడ్డాడు, బహిరంగంగా మాట్లాడాడు. దాన్ని వ్యతిరేకంగా మాట్లాడితే రేపు పొద్దున వచ్చే అవకాశం కూడా పోతుంది కదా. కనుక ఆయన మాట్లాడింది తప్పు ఒకే వైపు, అంటే రెండు చేతులు వేస్తే తప్పుల చప్పట్లు అవుతాయి కనుక తప్పు ఒకే వైపు ఉంచుదామనే ఉద్దేశంగానే శివకుమార్ గారు ఆ వ్యాఖ్యలకు విరుద్ధంగా మాట్లాడలేదు అనుకుంటున్నాను. కానీ కాంగ్రెస్ వర్గాలు ఎట్లుంటాయి అంటే మీది కౌగలించుకున్న లోపల కత్తులు అనుకుంటారు. ఇప్పుడు ఈ విషయాన్ని మాత్రం అధిష్టాన వర్గం దృష్టికి ఇప్పటికే మనకు డికే శివకుమార్ కంటే ముందే ఇప్పుడు సిద్ధరామయ్య వ్యతిరేకులు ఉన్నారు కదా, వాళ్ళు తీసుకెళ్తారు. అట్లాగే డికే శివకుమార్ అనుకున్న వర్గం ఉంది కదా, వాళ్ళు కూడా తీసుకెళ్తారు. అధిష్టానం ఏ నిర్ణయం చేస్తుంది, మరి 5 ఏళ్ళు నిర్ణయం కొనసాగిస్తుందా, కొద్ది రోజుల అనుభవానికి ఇచ్చిన ఈసారి శివకుమార్కి ఇస్తామని. ఒకవేళ ఆ శివకుమార్కు ఉన్న అడ్డంకులు ఆనాడైనా ఈనాడైనా ఏంటంటే ఈడీ కేసులు పెట్టింది, గతంలో చాలా కేసులు నడుస్తున్నాయి ఆయన మీద, కుంభకోణాలు నడుస్తున్నాయి అని చెప్పి ఆయన పక్కన పెట్టింది. కానీ ముఖ్యమంత్రిగా కూర్చున్న తర్వాత సిద్ధరామయ్య మీద కూడా మిత్ర కుంభకోణం వచ్చింది కదా, మనం చూసినాం కదా. మైసూర్ డెవలప్మెంట్ అథారిటీ దాని మీద కుంభకోణం జరిగి చూసాం కదా. ఆయన భూమి పెట్టిన ఆయన భార్య పేరు మీద భూమి తీసుకున్న విడిచిపెట్టినా కూడా ఆ బదనం తప్పలేదు. కనుక ఎట్లాగో ఆయన మీద కేసులున్నాయి, ఈయన మీద కేసులున్నాయి. నష్టమైంది అనుకుంటే బీజేపీ అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా డికే శివకుమార్ ఎన్నుకున్న క్షణం నుంచి బీజేపీ ఖచ్చితంగా అరెస్ట్ పోతుంది, మళ్ళీ ముఖ్యమంత్రి అరెస్ట్ అనే సమస్య వస్తుంది. కనుక సిద్ధరామయ్యకు శివకుమార్ పోల్చుకుంటే సిద్ధరామయ్య కొంత కుంభకోణాల విషయంలో కానీ ఈడీ కేసుల విషయంలో వెనుకబడింది. అంటే పెద్దగా కేసులు ఇమ్మీడియట్ అరెస్ట్ చేసే కేసులు లేవని. ఇక్కడ మాత్రం సిద్ధరామయ్య గారి మన శివకుమార్ గారికి ముఖ్యమంత్రి అయితే వెంటనే ఈడీని పంపిస్తారు, అరెస్ట్ చేస్తారు. దానివల్ల మరొక కేజ్రీవాల్ ఎత్తిపతి పెట్టి చూశారు కదా మన బీజేపీ. అట్లా ఇటుపక్క కూడా బీజేపీ ఇబ్బంది పెడుతుందేమో అనే దాంతోనే కాంగ్రెస్ అధిష్టానం వరకు వేచి చూస్తుంది అనుకుంటున్నాను. శివకుమార్ కనుక ఆయన కేసులు పెడలేకుంటే శివకుమార్ మొదటిసారి ముఖ్యమంత్రి అవుతుండే. అది కాలేకపోయిందంటే దానికి కారణం తన వెనుక ఉన్న కేసులు వెంటాడుతున్న కేసులు. ఆ కేసులు తప్పించుకోవడానికి బయట ఉంటే ఉప ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళు తెలుగు రారు, కానీ ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రికి మేము జైలుకు పంపాం అనడం కోసమైనా పంపుతారేమో భయం ఉంది. కనుక అధిష్టాన వర్గం వెంటనే డికే శివకుమార్ కు అనుకూలంగా మాట్లాడతలేదు, వ్యవహరించలేదు నేను అనుకుంటున్నాను. అయితే రామారావు గారు మీరు చెప్పినట్టుగా డికే శివకుమార్ని కేసులు వెంటాడుతున్నాయి అనేది కూడా ఒక కారణం. అయితే మరో కారణం, ఇప్పుడు సిద్ధరామయ్యని గద్దె దించితే పార్టీ రెండుగా చీలే అవకాశం ఉందేమోనని ఇట్లా ఏమైనా పార్టీ అధిష్టానం ఏమైనా ఆలోచన చేస్తుందా? సిద్ధరామయ్య కంటే ఎక్కువ శక్తివంతుడు డికే శివకుమార్. ఒకవేళ తనకు పదవి రాకపోతే డికే శివకుమార్ చీల్చే అవకాశం ఉంది పార్టీని. బీజేపీతో కలిసి చేస్తాడు, నన్ను అన్యాయం చేసింది, ఇల్లు ఒక్క పార్టీ జెండా మోసాను, తీసుకొచ్చాను, పార్టీని అధికారంలో తీసుకొచ్చిన తర్వాత 2.5 ఏళ్ళు వెయిట్ చేసినా కూడా 2 ఏళ్ల పైగా వెయిట్ చేసినా కూడా ఇప్పటిదాకా వాళ్ళు నాకు అధికారం ఇస్తలేరు కదా, మరి ఏం చేస్తానని ఇటువంటి అవకాశం. రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా గురజాడ అప్పారావు గారు అంటారు, అంటే పొగదాగిన వాడు దున్నపోతే ఇప్పుడు ఎట్లా అన్నాడో రాజకీయంగా అభిప్రాయాలు మార్చుకోని వాడు రాజకీయ నాయకుడు కాదు కుమార్. కనుక కాంగ్రెస్ ని ఎంత మెచ్చుకున్నా దుర్మార్గానికి మాత్రం ఒక పూట, ఒక గంట, ఒక నిమిషం చాలు. కనుక నేను కాంగ్రెస్ సేవ చేస్తే కాంగ్రెస్ నన్ను గుర్తించలేదు అనే ఒక ఆరోపణ చేసి జంపి జిల్లాని అయితే ఈయన ముఖ్యమంత్రి, ఆ జంపి జిల్లాని బట్టి కాదు, బీజేపీ వాళ్ళని ముఖ్యమంత్రి చేయడానికి కాదు, బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మనకు ఇంకొక మన కుమారస్వామి పేరు మీద మన కుమారస్వామి కూడా ఒక రకంగా చెప్పాలంటే కత్తి వేలాడుతున్నాడు పక్క. అంటే ఒకవేళ కుమారస్వామి కూడా ఇప్పుడు ఈ పార్టీ కూటమిలో ఉన్నాడు కనుక, బీజేపీ కూటమిలో ఉన్నాడు కనుక కుమారస్వామి నేను మాజీ ముఖ్యమంత్రిని కదా, డికే శివకుమార్ని ఎందుకు పెట్టుకుంటా అంటే కొంచెం ఇబ్బంది వస్తున్నది. కానీ అంతకుముందు మనకు కుమారస్వామి ముఖ్యమంత్రి చేసిన తర్వాత మైనార్టీ ప్రభుత్వం కూలిపోయింది కదా, ఇప్పుడు కుమారస్వామి కానీ బీజేపీ కానీ అందరూ కలిసి ఇటు పక్కన మరి వ్యతిరేకంగా ఎన్డీఏ కూటమిలో చేరి శివకుమార్ ముఖ్యమంత్రి అవకాశం ఉంటది, ఏదో తిరుగుబాటు చేస్తే. అప్పటిదాకా ఓడిపోవాలంటున్నాడు, కాంప్రమైజ్ చేసుకుని ఇద్దరిలో నువ్వు 2.5 ఏళ్ళు నేను 2.5 ఏళ్ళు ఉంటాను, కాంగ్రెస్ పార్టీలో ఉంటాను ఒకటి. కానీ కాంగ్రెస్ పార్టీ కనుక వచ్చే 6 నెలలు ఈయనను ఇబ్బంది పెడితే ఫిరాయించడానికో, లేకుంటే కొత్త పార్టీ పెట్టడానికో, లేకపోతే వేరే పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికో సిద్ధరామయ్య కంటే అవకాశం శివకుమార్కి ఎక్కువ ఉంది.